కోపం మానవులమైన మన జీవితంలో సాధారణంగా కనిపించే స్వాభావికమైన లక్షణం. సత్య సంబంధమైన పరిమిత కోపాన్ని వాక్యం సమర్థించినప్పటికీ, పాపం చేసేంతగా ప్రేరేపించే అపరిమిత కోపాన్ని వాక్యం ఖచ్చితంగా ఖండిస్తుంది. అందుకే కోపపడుడి కానీ పాపం చేయకుడి అని ఎఫెసీ పత్రికలో స్పష్టమైన మాట మనం చూడవచ్చు. కాబట్టి ఈరోజు కోపం అనే బలహీనతని మనం జయించడానికి ప్రయాసపడదాం. అప్పుడే మనం నీతిమంతులుగా మార్చబడతాం. కాబట్టి ప్రార్థన చేద్దాం. వీలైతే మీరు కూడా కళ్ళు మూసుకోండి. మా ప్రభువా, కోపం అనే బలహీనత మా అందరి జీవితాల్లో చాలా సాధారణంగా కనిపిస్తుంది. మీ కృపచేత మాత్రమే మేము దీన్ని జయించగలుగుతాం. కాబట్టి ఈరోజు ఈ బలహీనతను జయించడానికి మాకు కావలసిన శక్తి దయచేయండి. మమ్మల్ని నీ కృపతో పరిశుద్ధాత్మ సహాయంతో బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.